కర్నూలు నగరంలో ఆధునిక హంగులతో తొలిసారిగా ఏర్పాటు చేసిన కర్నూలు ఎయిర్ బస్ మల్టీ కుషన్ రెస్టారెంట్ను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కర్నూలు నగరంలో ఆధునిక హంగులతో తొలిసారిగా ఏర్పాటు చేసిన కర్నూలు ఎయిర్ బస్ మల్టీ కుషన్ రెస్టారెంట్ను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ వినూత్న ఆలోచనతో ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. కర్నూలు నగరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఎయిర్ బస్ రెస్టారెంట్ అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డి, ప్రముఖ న్యాయవాది పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ, నగర ప్రజలకు వినూత్నంగా ఉంటుంది అనే ఆలోచనతో ఈ ఎయిర్ బస్ హోటల్ ఏర్పాటు చేశామని అన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా విమానాన్నే హోటల్గా మార్చి నగర ప్రజలకు ఆనందాన్ని పంచుతున్నామని అన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు కర్నూలు సిటీ ఆన్ వింగ్స్ డైన్ ఇన్ ఫ్లైట్. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, బట్ ఫ్లైట్లో రెస్టారెంట్ పెట్టాలన్న ఆలోచన మాకు కొత్తగా వచ్చింది. సో ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో కర్నూలు సిటీ పీపుల్కి డైన్ ఇన్ ఇవ్వాలి, ఒక మంచి యాంబియన్స్తో ఇవ్వాలన్న ఒక ఆలోచనతో డైన్ ఇన్ ఫ్లైట్ రెస్టారెంట్ మేము ఎస్టాబ్లిష్ చేశాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ గ్రెయిన్ కానివ్వండి, మసాలాస్ కానివ్వండి, ద ఫుడ్ ఎక్విప్మెంట్స్, వీ ఫాలోడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్, ఇంక్లూడింగ్ ఫుడ్ సేఫ్టీ, ఇంక్లూడింగ్ ద సేఫ్టీ ఆఫ్ ద గెస్ట్. ఇక్కడికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ సేఫ్టీ కానివ్వండి. వీ హ్యావ్ అమేజింగ్ పార్కింగ్ స్పేస్, నో నీడ్ టు వరీ అబౌట్ పార్కింగ్ స్పేస్. పార్కింగ్ స్పేస్ తర్వాత మనకి ఇక్కడ బోర్డింగ్ పాస్ కాన్సెప్ట్ ఉంది సార్, సేమ్ లైక్ ఎయిర్పోర్ట్స్లో ఎలాగైతే బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వస్తారో సేమ్ కైండ్ ఇక్కడ మేము బోర్డింగ్ పాస్ ఇష్యూ చేస్తాం. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత సేమ్ లైక్ ఎయిర్పోర్ట్ మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత పబ్లిక్ లోపలికి వస్తారు. దెన్ ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి సార్. లాంజ్ ఉంది మా దగ్గర, ఇట్స్ వెరీ బిగ్, వెరీ హ్యూజ్. యూ కెన్ అకామిడేట్ మోర్ దెన్ 450 పీపుల్. ఒక స్మాల్ ఫంక్షన్ చేసుకోవాలనుకోని చేసుకోవచ్చు, లైక్ మ్యారేజెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాని తర్వాత ఫ్లైట్ వీఆర్ అకామిడేటింగ్ 100 పీపుల్ సార్. 100 మందిని మనం అకామిడేట్ చేస్తున్నాం ఫ్లైట్లో. ఇట్స్ వెరీ ఫైన్ డైనింగ్. వాట్ ఎవర్ ద ప్లేట్స్, క్రుకరీ, కట్లరీ, వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఈజ్ వెరీ హైజీన్. The crockery we are using is a ceramic sir, which is very good for health. And fine dining మీరంతా చూశారు, అంబియన్స్ ఎలా ఉంది, సీటింగ్ ఏరియా ఎలా ఉంది, డైనింగ్ ఏరియా ఎలా ఉంది. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ సార్. వీఆర్ హ్యావింగ్ రూఫ్ టాప్ గార్డెన్ ఏరియా ఆల్సో, రూఫ్ టాప్ డైనింగ్ ఆల్సో. రూఫ్ టాప్లో కూడా 100 పీపుల్, మ్యాక్సిమం 100 పీపుల్ కూర్చొని యూ కెన్ ఎంజాయ్ ఇన్ వ్యూ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ సార్. రూఫ్ టాప్లో కూర్చుంటే మీకు ఎంటైర్ ఎయిర్ క్రాఫ్ట్ కనపడుతుంది. యూ కెన్ ఎంజాయ్ యువర్ డైనింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఓపెన్ గార్డెన్ ఉంది సార్, విచ్ కెన్ అకామిడేట్ మోర్ దెన్ 600 పీపుల్. ఒక చిన్న స్కూల్ ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా ఇట్ ఈస్ రెడీ. వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్. వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. వీఆర్ ఓపెన్ టు సర్వ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రేట్స్ ఎలా ఉంటాయి అక్కడికి సార్? రేట్స్ ఆర్ వెరీ నామినల్ సార్. మా దగ్గర వేరే మెనూ కార్డ్స్ కూడా ఉన్నాయి, బట్ ఇన్ వ్యూ ఆఫ్ కస్టమర్ రేట్స్ చాలా నామినల్గా ఉంటాయి, వెరీ కాంపిటేటివ్గా ఉండవు సార్. It is very open. Soon we are going to upload the menu in our website also. Everybody can check. Chala huge aithe unda sir. It's very nominal. Ma concept emante even the middle class people also can come and have it here in dining. ఫ్లైట్ రెస్టారెంట్ పెట్టాలనే ఒక వినూత్న ఆలోచన ఏ విధంగా వచ్చింది? గతంలో ఏమన్నా మీరు ఎక్కడైనా చూసినారా ఇటువంటి? సార్ గతంలో ఉన్నాయి ఇలా ఎయిర్ క్రాఫ్ట్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ వరల్డ్లో 11 ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ నా నాలెడ్జ్లో. ఇండియాలో ఒక 4 ఉన్నాయి. ఇండియాలో అవర్ ప్రాజెక్ట్ ఇస్ ద 4th ప్రాజెక్ట్, బట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నవి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఒక హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ పర్సన్గా నేను చెప్తున్నాను, వీ విల్ రన్ ఇట్ సక్సెస్ఫుల్లీ అండ్ మోర్ సక్సెస్ఫుల్లీ. గుడ్ నేమ్ మీ పేరు చెప్పండి సార్. మై నేమ్ ఈజ్ హఫీజ్, సీనియర్ ఫ్లైట్ పర్సన్, అండ్ ఐఎమ్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ కంపెనీ, కర్నూలు సిటీ ఆన్ వింగ్స్, మార్స్ ఎంటర్ప్రైజెస్. ఓకే.